హెల్త్ సెక్రటరీలకు ప్రమోషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద హెల్త్ సెక్రటరీలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెల్త్ సెక్రటరీలుగా పనిచేస్తున్న తమకు అర్హతను బట్టి ప్రమోషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి మా సమస్య చేరవేసేందుకు కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీలు, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖను వేరే పనుల్లో ఉపయోగించరాదు. వైద్య ఆరోగ్య శాఖను ఫీల్డ్ స్టాఫ్కి ఎఫ్ఆర్ఎస్ గ్రామ వార్డు హెల్త్ సెక్రటరీలు మాతృశాఖలో ప్రమోషన్లు వెంటనే ప్రమోషనల్ ఛానల్ వెంటనే ఆపివేసిన అలవెన్సెస్లన్నీ డ్యూటీ అవర్స్ లోనే. నా పేరు డిఆర్ రతన్ రాజ్, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. ప్రధానంగా ఈరోజు కాకినాడ డిఎంహెచ్ఓ వద్ద జరుగుతున్నటువంటి ధర్నాకు ప్రధానమైన కారణం వారికి కల్పించవలసినటువంటి పదోన్నతుల్లో జరుగుతున్న జాప్యాన్ని పురస్కరించుకొని ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుదిశల నుండి ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది మిత్రులారా. అదే సందర్భంలోనూ వీరికి కల్పించవలసినటువంటి ఏదైతే పదోన్నతులు ఉన్నాయో 124 జీవో అనేది గతంలో ఇచ్చింది ప్రభుత్వం. ఇచ్చి సుమారు 3.5 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఈరోజు వరకు కూడా దాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మా డిమాండ్ ఏమిటయ్యా అంటే డిడిఓ పవర్స్ తోటి పిహెచ్సిలకి అంటే మాతృశాఖకు వైద్య ఆరోగ్య శాఖ ఇక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎంస్ అందరినీ కూడా అందులో మిక్స్ చేయాలనేది ప్రధానమైన డిమాండు. దానికి సంబంధించినటువంటి వీళ్ళకి పదోన్నతులు కల్పించే డేట్ను సదరు వైద్యాధికారి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రకటించాలనేటువంటి డిమాండ్తో ఇక్కడికి వచ్చాము. రెండవది, వీళ్ళకి పని భారం ఎక్కువైపోయింది. ప్రధానంగా ఏంటంటే వీళ్ళు యాప్స్ అనేటువంటి ద్వారా ఇప్పుడు సచివాలయం వ్యవస్థకు చెందిన వాళ్ళు అర్థం కాదు, పంచాయతీరాజ్ శాఖకు చెందిన వాళ్ళు అర్థం కాదు, అలాగే మెడికల్ అండ్ హెల్త్ అర్థం కాదు, రెవెన్యూ అంటే అర్థం కాదు. ఇన్ని శాఖల అధికారులు వీరి మీద పెత్తనం చేస్తున్నారు, స్వారీ చేస్తున్నారు, వేధిస్తున్నారు, అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీరిలో చాలామంది ఈ పని ఒత్తిడి భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటన కూడా ఉన్నది. కావున వీరికి ఉన్నటువంటి పని యాప్స్ని ఏదైతే ఉన్నాయో అవి తగ్గించాలనేటువంటి ప్రధాన డిమాండు. మూడోది ఎఫ్ఆర్ఎస్ది అది సహేతుకంగా లేదు. అది ఒక్కొక్కసారి టెక్నికల్ ఇష్యూస్, అది హాజరు పట్టికలో అవుతుందా లేదా అన్నది తెలియదు. చాలామంది ఇటీవల కాలంలో షోకాజ్ నోటీసులు కూడా వచ్చాయి. అయినా వాళ్ళందరూ కూడా ఏ ఒక్కరూ కూడా ఈ విషయంలో స్పందిస్తలేదు. ఈ ప్రధానమైనటువంటి ఈ డిమాండ్స్ తోటి మేము ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి మరొక విషయాన్ని నేను డిమాండ్ చేస్తున్నాము. మాకు వెంటనే పిఆర్సీని ప్రకటించాలి, పెండింగ్లో ఉన్నటువంటి డిఎల్ను వెంటనే విడుదల చేయాలి, ఐఆర్ను ప్రకటించాలి. ఈ 3 అంశాలు కూడా చేస్తూనే అదే సందర్భంలో వీళ్ళు చాలామందిని ఆనాటి ప్రభుత్వాన్ని మేమే అడగలేదు, వీళ్ళకి జిఎన్ఎం ట్రైనింగ్ ఇమ్మని. వాళ్ళే జిఎన్ఎం ట్రైనింగ్ ఇస్తామని చెప్పేసి జిఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చారు. జిఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్టాఫ్ నర్సెస్ ప్రమోషన్లు కల్పించాలన్న డిమాండ్ తోటి ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ పై 50 రూపాయలు పెంచడాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ కాకినాడ జిల్లా సమితి ఆధ్వర్యంలో మదర్ తెరిసా సెంటర్ వద్ద నిరసన నిర్వహించారు. కొత్త కాకినాడ నుండి ప్రారంభమైన ప్రదర్శన రామాలయం డైరీ ఫార్మ్ రోడ్డు మీదుగా మదర్ తెరిసా బొమ్మ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపక్క మధు మాట్లాడుతూ అటు మోడీ ఇటు కూటమి ప్రభుత్వాల దెబ్బకు ప్రజల జీవన విధానం కుదేలైందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఉచిత గ్యాస్ అనే పేరుతో ఆర్భాట ప్రచారాలు నిర్వహించి ఎన్నికల్లో నెగ్గిన తర్వాత వంట గ్యాస్పై 50 రూపాయలు పెంచి ప్రజలపై అధిక భారాలు మోపారని విమర్శించారు. ఇప్పటికే ఈ 10 నెలల కాలంలో విద్యుత్ ఛార్జీలు, మందుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, ఆస్తి పన్ను పెంపు, నిత్యావసరాల ధరల పెంపు విపరీతంగా పెంచారని అన్నారు. నాడు గత ప్రభుత్వంలో ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు బాదుడంటూ ఆందోళనకు దిగారని, పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ప్రజలే పోరాడాలని పిలుపునిచ్చారు. ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతున్నా ఇక్కడ మాత్రం అధిక ధరలు పెంచడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా కన్వీనర్ ఏ భవానీ, సిపిఐ నాయకులు పప్పు ఆదినారాయణ, కేశవరపు అప్పలరాజు, టి అన్నవరం, ఏఐఎస్ఎఫ్ నాయకులు సురేంద్ర, ఏఐటియుసి నాయకులు రామయ్య, అనిల్, మహిళా సమైక్య నాయకురాలు కుమారి, గంగా, అప్పాయమ్మ, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి దేశవ్యాప్తంగా పండగ చేసుకున్న తరుణంలో మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం వంట గ్యాస్ ధర మీద 50 రూపాయలు పెంచడం అంటే ఈరోజు మహిళలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఈ గవర్నమెంట్ కూటమి 2 వచ్చిన తర్వాత ఈ 10 నెలల కాలంలో ఇంటి పన్ను, కరెంటు ఛార్జీలు, పెట్రోలు, డీజిలు, నిత్యావసర వస్తువులు, స్కూల్ ఫీజులు అన్ని ధరలు క్రమక్రమం పెరుగుతూ ఉంటే ఇప్పుడు మూలిగే నాకపై తాడుబడి సొంతంగా ఇప్పుడు గ్యాస్ ధరలు పెంచడం అంటే ప్రజలు ఎలా బతకాలి, ఎట్లా బతకాలనే దాంట్లోనే ఉన్నారు. అందుకని ఎక్సైజ్ సుంకం ఏదైతే ఉందో దాని వెంటనే కూడా మేము రద్దు చేయాలని కోరుతున్నాం. ఈరోజు మీరు ముఖ్యంగా చూస్తుంటే కరెంటు బిల్లు ఎంత ఘోరంగా ఉందంటే అసలు కరెంటు బిల్లు కట్టలేమనే పరిస్థితి ఈరోజు మనకి ఉంది. ఎందుకంటే 2000, 3000 ఒక చిన్న తాటేగిల్లు ఉన్నా సరే 1000 రూపాయలు వస్తుంది. చిన్న పెంకులు 2000 వస్తుంది. ఇక డాబాలు 5000 వస్తుంది. ఈరోజు ఈ కరెంటు బిల్లు పెంపు బాజులే అనే విధంగా ఇంటి పన్ను పెంచి కరెంటు బిల్లు పెంచి ఈరోజు ప్రజలు బతకలేకపోతున్నారు. అందుకనే కోటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఆలోచించి ఈ గ్యాస్ ధరలు, కరెంటు ఛార్జీలు అన్ని ధరలు తగ్గించాలని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా పెట్టాం. జిల్లా కార్యదర్శికి బోడకొండ సహాయకారి సోగల ప్రసాద్ నాయకత్వంలో కార్యక్రమం జరిగింది. తాటిపాక మధు ముఖ్య అతిథిగా హాజరయ్యారని తెలియజేస్తున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ కలెక్టరేట్ వద్ద మాల మహానాడు ఆధ్వర్యంలో ధర్నా. ఎస్సీ వర్గీకరణను తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్. కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద ధర్నా. హెల్త్ సెక్రటరీలకు ప్రమోషన్ కల్పించాలని డిమాండ్. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపంగా మాజీ ఎంపీటీసీ జర్నలిస్ట్ పితాని రాము అన్నదానం. మానవత్వాన్ని ఆచరణలో చూపిన పాస్టర్ ప్రవీణ్ పగడాల సేవా జీవితం ఎంతో మందికి ఆదర్శమన్న పితాని. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.